వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఎఫ్ఎంలో 3 యూనిట్స్ పోస్ట్ చేసేసిన కదా, ఇది ఫోర్త్ యూనిట్ వచ్చేసి కరెంట్ అసెట్స్ మేనేజ్మెంట్ అండ్ డివిడెండ్ డెసిషన్. ఇందులో ఫస్ట్ వన్ డిఫైన్ డివిడెండ్స్ అండ్ వేర్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద డివైన్ పాలసీ ఇన్ ఏ కంపెనీ. డివిడెండ్ అంటే ఏంది? మీన్స్ ద పార్ట్ ఆఫ్ ఏ కంపెనీ ప్రాఫిట్ గివెన్ టు షేర్ హోల్డర్స్. ఇఫ్ ఏ కంపెనీ earns a profit of 1 lakh and give 20,000 to shareholders, that 20,000 is called dividend. మన కంపెనీలో నుంచి కొంచెం పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్కి ఇస్తాం కదా, ఆ పార్ట్ని మాత్రమే డివిడెండ్ అని అంటారు. డివిడెండ్ పాలసీ అంటే ఏంది? డివిడెండ్ పాలసీ మీన్స్ ద డెసిషన్ ఆఫ్ ఏ కంపెనీ అబౌట్ హౌ much profit should be given to shareholders and how much should be kept to the business. మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంచెం షేర్ హోల్డర్స్కి ఇచ్చేసిన తర్వాత కొంచెం బిజినెస్ కోసం పక్కన ఉంచాలి. ప్రాఫిట్ షుడ్ గివెన్ టు షేర్ హోల్డర్స్, హౌ మచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద బిజినెస్. బిజినెస్కి ఎంత కావాలి అంత పెట్టుకోవాలి, బిజినెస్ పాలసీ అంటే. అండ్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ డివిడెంట్ పాలసీ అంటే ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ ద కంపెనీ earns more profit, it can pay more dividends. ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో అప్పుడు డివిడెండ్స్ కూడా అంత పంచగలుగుతుంది, లైక్ షేర్ హోల్డర్స్కి. క్యాష్ పొజిషన్, ద కంపెనీ షుడ్ హ్యావ్ ఇనఫ్ క్యాష్ టు పే డివిడెండ్స్. క్యాష్ పొజిషన్ అనేది మంచిగా ఉండాలి, ఎందుకంటే డివిడెండ్స్ కూడా అప్పుడు మంచిగా పే చేయొచ్చు. ఫ్యూచర్ నీడ్స్, ఇఫ్ ద కంపెనీ నీడ్ మనీ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, ఇట్ మే కీప్ మోర్ ప్రాఫిట్. కంపెనీ ఫ్యూచర్లో కూడా ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ని, సో ముందే ఆలోచించుకోవాలి, దానికోసం కూడా సేవింగ్స్ చేయాలి. కంపెనీ ఎక్స్పాండ్ చేస్తారు కదా ఫ్యూచర్లో, దానికోసం. స్టేబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్, కంపెనీస్ విత్ రెగ్యులర్ అండ్ స్టేబుల్ ప్రాఫిట్స్ కెన్ పే రెగ్యులర్ డివిడెండ్స్. కంపెనీ రెగ్యులర్ అండ్ ఒక స్టేబుల్ ప్రాఫిట్ అనేది మనకు తెలుస్తుంది అనుకో, దానివల్ల రెగ్యులర్ డివిడెండ్స్ అనేది మనం కట్టేయచ్చు రెగ్యులర్గా. కెన్ పే. గ్రోత్ ఆపర్చునిటీస్, ఏ గ్రోయింగ్ కంపెనీ మే రీటైన్ ప్రాఫిట్ టు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక గ్రోయింగ్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు ప్రాఫిట్ని పెట్టుకొని ఇంకా న్యూ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఉన్న దాంట్లోనే కాకుండా అది కూడా కొంచెం ప్రాఫిట్స్ని సేవ్ చేసుకొని దాంతో న్యూ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తారు. ట్యాక్స్ పాలసీ, ట్యాక్సెస్ కెన్ ఎఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ డివిడెండ్. ట్యాక్సెస్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది డివిడెండ్ని. షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్, షేర్ హోల్డర్స్ మే ఎక్స్పెక్ట్ రెగ్యులర్ డివిడెండ్స్ ఫ్రమ్ కంపెనీ. రెగ్యులర్గా వాళ్ళకు వచ్చేంత ప్రాఫిట్ కావాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నీడ్, ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. What is working capital? Working capital is the money needed for the day-to-day activities of a business. మనం డే-to-day బిజినెస్ యాక్టివిటీస్లో మనీ అనేది కావాలి, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఏ షాప్ నీడ్స్ మనీ. మనకు ఒక జనరల్ స్టోర్ ఉందనుకో, అందులో రోజు మనం అందులో కొన్ని సామాన్లు అయిపోతుంటాయి, రోజు తెప్పియాలి కదా, సో స్టాక్ని తెప్పిస్తూ ఉంటాం కదా. స్టాక్ పే శాలరీస్, పే ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ పే సప్లైస్. దిస్ మనీ, ఆ మనీని కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. వర్కింగ్ క్యాపిటల్ ది ఫార్ములా, వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ అనేది బిజినెస్లో ఇంపార్టెంట్? టు బై న్యూ రా మెటీరియల్స్, కొత్త రా మెటీరియల్స్ కొనాలి బిజినెస్లో ప్రొడక్షన్ చేయడానికి. టు పే శాలరీస్ అండ్ వేజెస్, వేజెస్ పే చేయాలి. టు పే డైలీ ఎక్స్పెన్సెస్,
లైక్ ఎలక్ట్రిసిటీ, రెంట్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మన దగ్గర డే టు డే లైఫ్లో క్యాష్ ఉంటేనే కదా అవన్నీ మనం డీల్ చేయగలుగుతాం. టు మెయింటైన్ స్టాక్ అయిపోతుంటే తెప్పియాలి కదా. హెల్ప్ ద బిజినెస్ కీప్ ఇనఫ్ గూడ్స్ అవైలబుల్. టు రన్ బిజినెస్ స్మూత్లీ, ఎన్ష్యూర్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్ కంటిన్యూ వితౌట్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూగా నడపాలంటే ఇది కావాలి. టు మీట్ షార్ట్ టర్మ్ డెబ్ట్స్, ఏం లోటు రాకుండా. ద బిజినెస్ పేజ్ షార్ట్ టర్మ్ బిల్స్ అండ్ లయబిలిటీస్, అవి అన్నీ పే చేసేస్తుంది. హెల్ప్ ద బిజినెస్ పేజ్ షార్ట్ టర్మ్ బిల్స్ అండ్ లయబిలిటీస్. నీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అడ్వాంటేజెస్ ఏంది దానివల్ల? స్మూత్ బిజినెస్ ఆపరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. టైమ్లీ పేమెంట్, ద కంపెనీ కెన్ పే శాలరీస్ టైం టు టైం పే చేస్తారు డిలే లేకుండా. గుడ్ రెప్యుటేషన్ అనేది వస్తుంది దానివల్ల. ఇంక్రీజ్ ఇన్ సేల్స్, ఎనఫ్ స్టాక్ లోన్ బి మెయింటైన్ టు మీట్ కస్టమర్స్ డిమాండ్. కస్టమర్ డిమాండ్ కొద్దీ మనం స్టాక్ తెప్పిస్తుంటే వాళ్ళు తీసుకుంటారు, అట్లా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది సేల్. బెటర్ ప్రాఫిటబిలిటీ, స్మూత్ ఆపరేషన్స్ కెన్ హెల్ప్ ద కంపెనీ ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. డిసడ్వాంటేజెస్ ఏంది? మనీ రిమైన్స్ ఐడిల్, టూ మచ్ మనీ మే రిమైన్ అన్యూజ్డ్, కొంత మనీ యూజ్ కాదు. లెస్ ప్రాఫిట్, ఐడిల్ మనీ డస్ నాట్ జనరేట్ ఇన్కమ్, ఉట్టిగా మనీ పెట్టుకున్నా కూడా మనీ జనరేట్ అవ్వదు కదా, దాన్ని దేంట్లోనైనా యూజ్ చేస్తేనే కదా ఇంకా దాన్ని డబుల్ చేయగలుగుతాం అనేది ఇది. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, కావాల్సినంత కాకుండా మనీ ఉన్నాయి అని చెప్పి ఎక్కువ కొనేస్తారు కదా స్టాక్, దానివల్ల అనవసరంగా స్టోరేజ్ అనేది మిగిలిపోతుంది, దానివల్ల స్టోరేజ్ కాస్ట్. రిస్క్ ఆఫ్ వేస్టేజ్, ఎక్సెస్ స్టాక్ మే బీ బికమ్ అవుట్డేటెడ్ ఆర్ డ్యామేజ్డ్, ఎక్కువ స్టాక్ తేవడం వల్ల అది ఎక్స్పైరీ అయినా అయిపోతుంది, లేదంటే దాని వాల్యూ అనేది మార్కెట్లో తగ్గిపోతుంది అప్పుడు ఎక్కువ తేవడం వల్ల అనేది డిసడ్వాంటేజెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ క్వశ్చన్ 2 టైప్స్లో అడగచ్చు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆర్ డిస్క్రైబ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది? వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ ద మనీ నీడెడ్ ఫర్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఎ బిజినెస్. ద అమౌంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ డిపెండ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. డే టు డే లైఫ్లో మనీ అనేది ఇంపార్టెంట్ కదా, దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అని అంటారు. ఎల్లెల్లా యూజ్ అవుతుంది, రిక్వైర్డ్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్, ఎల్లెల్లా డిపెండ్ అయి ఉంది ఇది అనేది ఇది. నేచర్ ఆఫ్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ నీడ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ బికాస్ దే హ్యావ్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఉండడం వల్ల సర్వీసెస్ ఎక్కువ అవుతుంటాయి. సర్వీస్ బిజినెస్ నీడ్ లెస్. సో నేచర్ కొన్నిసార్లు ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ బిజినెస్, లార్జ్ బిజినెస్ నీడ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ దెన్ స్మాల్ బిజినెస్ బికాస్ దేర్ యాక్టివిటీస్ ఆర్ గ్రేటర్. పెద్ద బిజినెస్లకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కంపేర్ టు చిన్న బిజినెస్లకి. ప్రొడక్షన్ సైకిల్, ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నీడెడ్. ఒకవేళ ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో సో ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ అనేది కావాలి. బిజినెస్ సైకిల్, డ్యూరింగ్ ఏ బూమ్ సేల్స్ ఇంక్రీజ్ అండ్ బూమ్ అంటే సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, డ్యూరింగ్ ఏ హై సేల్స్ లైక్ హై ప్రాఫిట్స్ సేల్స్ ఇంక్రీజెస్ అండ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్. హై సేల్స్ ఉన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. లో రెసిషన్ అంటే రెసిషన్ అండ్ లెస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నీడెడ్. రెసిషన్ అంటే తక్కువ సేల్స్ ఉన్నప్పుడు తక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి అంత వర్కింగ్ క్యాపిటల్ అవసరం లేదు. సో ఒకసారి చూసుకోండి. క్రెడిట్ పాలసీ అందులోనే 5th వన్. ఇఫ్ ఏ కంపెనీ గివ్స్ మోర్ క్రెడిట్ టు కస్టమర్స్ ఇట్స్ నీడ్స్ మోర్ వర్కింగ్ క్యాపిటల్. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి ఎక్కువ క్రెడిట్ ఇస్తే దానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి. ఇన్వెంటరీ లెవెల్, ఇఫ్ ఏ కంపెనీ కీప్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ ఇట్ రిక్వైర్స్ మోర్ వర్కింగ్ క్యాపిటల్. కంపెనీ ఒకవేళ ఎక్కువ స్టాక్ని తెచ్చుకుంటే దానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి. గ్రోత్ ఆఫ్ బిజినెస్,
A growing business need more working capital to support its increased activities. ఒకవేళ న్యూ బిజినెస్ అనుకోండి, గ్రోయింగ్ బిజినెస్ అప్పుడప్పుడే పెట్టారు, నీడ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్, అందులో చాలా చేంజెస్ చేయడానికి ఉంటాయి. అందుకే అది సపోర్ట్ చేయడానికి, ఆ యాక్టివిటీస్ అన్నీ మంచిగా వర్క్ చేయడానికి అది అనేది అవసరం, వర్కింగ్ క్యాపిటల్ అనేది అవసరం. సీజనల్ చేంజ్, బిజినెస్ సెల్లింగ్ సీజనల్ ప్రొడక్ట్స్ నీడ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ డ్యూరింగ్ ద బిజీ రీజన్. సో ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, సీజన్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓసారి మంచిగా ఉంటుంది, ఓసారి ఆ ప్రోడక్ట్ అనేది ఆ టైంకి మార్కెట్లో సేల్ కాదు. సో ఒకవేళ పీక్స్ లెవెల్లో ఉందనుకో, అప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి ఒకసారి, ఈజీగానే ఉంది. నార్మల్గా మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా మీకు ఏం గుర్తు రాకపోతే జస్ట్ ఇట్లా 1 2 3 ఇట్లా పాయింట్స్ లాగా, లేదంటే ఇట్లా యారో మార్క్స్ పెట్టి రాసేయండి, సైడ్ హెడ్డింగ్స్ కూడా గుర్తు లేకపోతే. బట్ ఖాళీగా మాత్రం వదిలేయకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.